బోల్ క్యా కామ్ హై? ఫోన్లో చెప్పాను కదా సేట్జీ, నా దగ్గర సరుకుందని. మాల్ లాయా క్యా? తెచ్చాను. అచ్చా బతా. చూపిస్తాను. చూపించక ముందు రేటెంతో చెప్పు. నాకు రేటు నచ్చితే ఇస్తాను. అరే పాగల్, మాల్ చూడకుండా రేట్ ఎలా ఫిక్స్ చేస్తాను? పహలే తో మాల్ బతా బాయ్. అచ్చా, ये असली है क्या? क्या बात बोल रहे सेठ जी? ప్యూర్ గోల్డ్. ठीक है, విగ్రహం ఇలావు గోల్డ్ కాదో చెక్ చేసి ఇస్తా. నాయ్ సేట్ జీ, రేటు మాట్లాడకుండా దీన్ని తాకటానికి కూడా నేను ఒప్పుకోను. अच्छा बोल, तेरा माल का रेट क्या है? దీని వాల్యూ మార్కెట్లో కోట్ల రూపాయలు సేట్ జీ. अच्छा, నేను కోట్లు అడగటం లేదు, కోటి అడుగుతున్నాను. 1 కోటి రూపాయలు ఇస్తే దీన్ని మీకు ఇస్తాను. అరే దీని రేటు మార్కెట్లో కోట్లుండొచ్చు, లేకిన్ ఇది స్మగుల్ గూడ్స్, అంత రేట్ ఇవ్వలేను. సరే, ఎంత ఇస్తారో చెప్పండి. 25 लाख, 25 లక్షలు ఇస్తాను. అరే లోపల పెడుతున్నారేంటి? మరీ ఇంత తక్కువ రేట్ అయితే నాకు కుదరదు సేట్ జీ, నేను వేరే చోట చూసుకుంటాను. టైరో టైరో, బిజినెస్ అన్నాక బేరం ఆడకుండా ఎలా ఉంటారు? తోరేక్ బాత్ బోల్. 1 కోటి రూపాయలకు పైసా తగ్గినా నేను ఇవ్వను సేట్ జీ. 1 కోటి రూపాయలంటే నా బిజినెస్కి చాలా పెద్ద అమౌంట్, కానీ ఈ మాల్ వదులుకోవడానికి నా దిల్లు ఒప్పుకోవడం లేదు. అచ్చా ఏ కామ్ కరో, మా అన్న ఒకడున్నాడు, ఆయన అయితే చాలా పెద్ద పెద్ద సరుకు కొంటాడు. నువ్వు మా వాళ్ళతో ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు మంచి రేట్ ఇచ్చి సెటిల్ చేస్తాడు. అరే మున్నా, ఇతన్ని మన భయ్యా దగ్గరికి తీసుకెళ్ళు. ఇందులో ఏది మోసం లేదు కదా? ఏ క్యా బాతే బాయ్, నేను మనిషి అయితే పొట్టిగా ఉన్నాను, కానీ మాట మాత్రం చాలా గట్టిది. నువ్వు నమ్మితే భయ్యా దగ్గరికి వెళ్ళు, లేకపోతే నీ ఇష్టం. సరే, వెళ్తాను. ఏ అచ్చి బాత్ హై, जा हेमुना साहब को लेके जा. ए सखी इधर आ. వాణ్ణి మన ప్యాలెస్కి తీసుకెళ్లిన తర్వాత మాల్ లాక్కొని మారదో సాలేకు. టీకే సాబ్. గురుదేవా, మీ ఆజ్ఞ ప్రకారం నాగేశ్వరికి పుట్టిన ఈ దైవశక్తిని తీసుకొచ్చేశాను. మనం సృష్టించిన దుష్టశక్తిని నాగేశ్వరి దగ్గర వదిలి వచ్చేశాను. ఇప్పుడు ఈ బిడ్డతో మనం ఏం చెయ్యబోతున్నాం? నాగేశ్వరికి పుట్టిన ఈ దైవశక్తిని తీసుకురావడంతో మన పని సగం పూర్తయినట్టే లెక్క. మనం ప్రత్యేకంగా చేయవలసిన పనంటూ ఏదీ లేదు. స్వర్ణ విగ్రహాన్ని చేజార్చుకున్నట్లుగా ఈ బిడ్డను కూడా చేజార్చుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఎప్పటికైనా ఆ నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహం ఈ బిడ్డను వెతుక్కుంటూ వస్తుంది. ఆ విగ్రహం మన చేతికి వచ్చిన తర్వాత నువ్వు అనుకున్నట్లు నీ పగ ప్రతీకారం తీర్చుకొని ఆ స్వర్ణ విగ్రహం సాయంతో మాంత్రికంలో నువ్వు అనుకున్నది సాధించవచ్చు. అవును గురుదేవా, స్వర్ణ విగ్రహం చేతికి రాగానే ఆ నాగేశ్వరి కుటుంబాన్ని, నాకు అడుగడుగున అడ్డు తగులుతున్న ఆ కిరణ్మయిని చిత్రహింసలు పాలు చేసి చంపాలి. ఆ కిరణ్మయి ఇప్పుడు నాగేశ్వరి కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వకుండా సైలెంట్గా ఉందంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అది నన్ను పట్టుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తుందనుకుంటున్నాను. నిజమే వైదేహి, కిరణ్మయి తన ఉనికి తెలియకుండా మౌనంగా ఉందంటే
ఖచ్చితంగా ఏదో పథకం పన్నుతున్నట్టే లెక్క. నువ్వు బ్రతుకున్న సంగతి నాగేశ్వరికి తెలియకుండా ఉండటం కోసమే పోలీసు రక్షణని ఉపసంహరించుకున్నట్లుంది. అయినా మన దుష్టశక్తి ఇప్పుడు నాగేశ్వరి బిడ్డగా వాళ్ళ దగ్గరే ఉందిగా, అంతా ఆ బిడ్డే చూసుకుంటుంది. మనం సృష్టించి పంపించింది పసిబిడ్డని గురుదేవా. అదేం చేయగలదు? కేవలం నాగేశ్వరి బిడ్డగా చలామణి అవ్వడం తప్ప. మాంత్రికురాలు అయ్యుండి నువ్వే ఇంత అమాయకంగా ఆలోచిస్తావేమిటి వైదేహి? మనం సృష్టించింది పసిబిడ్డే అయినా అది మహా దుష్టశక్తి. సమయం సందర్భానికి తగ్గట్టు ఎప్పుడు ఏం చెయ్యాలో ఆ బిడ్డకి బాగా తెలుసు. ఒక రకంగా నువ్వు తీర్చుకోవాలనుకున్న పగ ప్రతీకారాల్ని సగం ఆ బిడ్డే తీర్చిపెడుతుంది. నా పగని ఆ బిడ్డ ఎలా తీరుస్తుంది గురుదేవా? ఆ బిడ్డ ఎక్కడుంటే అక్కడ శని తాండవిస్తుంది వైదేహి. ఇప్పుడు ఆ దుష్టశక్తి బిడ్డ నాగేశ్వరి కుటుంబంలో ప్రవేశించింది కదా, ఇక చూడు ఆ కుటుంబంలో ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎంత రక్తపాతం సృష్టించబడుతుందో. ఉండండి అక్క, పాపకి దిష్టి తీయడానికి నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను. నాన్న, వెలిగించండి. అయ్యయ్యో, ఏమిటి అపశకునం? గాలి కారిపోయినట్టుంది, మళ్ళీ వెలిగిస్తాను. మీరు లోపలికి వెళ్ళండి, నేను వీధిలో పోసిస్తాను. Amen.
ఏమైందమ్మా నీకు? మైత్రి, మైత్రి, ఏమైందమ్మా? అమ్మా, మైత్రి, అమ్మా, మైత్రి, ఏమైందమ్మా? ఏమైంది మీ అందరూ ఏంటి? అమ్మా, మాట్లాడమ్మా. అమ్మా, మైత్రి, ఈ రక్తం ఏంటి? అమ్మా, డాక్టర్కి ఫోన్ చేయి మావయ్య. మైత్రి మైత్రి భయపడాల్సిందేమీ లేదు. బట్ తలకు బలమైన గాయమైంది కాబట్టి ఓసారి స్కానింగ్ తీస్తే మంచిది. ఈవినింగ్ ఓసారి హాస్పిటల్కి తీసుకురండి. అలాగే నేను డాక్టర్. బయలుదేరుతాను. థ్యాంక్ యూ డాక్టర్. మైత్రి, అసలు ఏం జరిగిందమ్మా? హారతి నీళ్ళు బయట పోసి వస్తుంటే సడన్గా పూలకుండి తల మీద పడింది మావయ్య. అంత బరువైన పూలకుండి గాలికి కూడా పడిపోయే అవకాశం లేదు కదా. నాకెందుకు పాపని ఇంటికి తీసుకొచ్చిన టైం బాగులేదు అనిపిస్తోంది. రాగానే హారతి కర్పూరం ఆరిపోయింది. దిష్టి తీయడం పూర్తి అవగానే మైత్రికి ఇలా అయింది. అమ్మా, నువ్వు నోరు మూసుకో. నువ్వు మోకాలికి బోడిగుండికి ముడేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నానరా నాయన, బిడ్డని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మంచి ముహూర్తం చూసి తీసుకురావాలి. అదేం చూడకుండా తీసుకొచ్చాం కదా, దాని గురించే చెప్తున్నాను. నువ్వెప్పుడు ఏదో ఒకటి చెప్తుంటావులే. వెళ్ళి వంట పని చూడు. బండి ఇక్కడ పేరేంటి? ఏం లేదు, సిగరెట్ కాల్చుకొని వెళ్దామని. సిగరెట్ బండిలోనే కాల్చుకోవచ్చుగా, ఇక్కడెందుకు ఆపడం? టైం వేస్ట్. ఏంటి తెగ తొందర పడిపోతున్నావు? అంత తొందర ఎందుకు? వెళ్దాం, ఉండు. ముందు పని పూర్తి చేయండి అయ్యా. చేస్తాం, పని పూర్తి చేయడానికే కదా వచ్చాం. ఏంటి, నువ్వు సిగరెట్ కాలుస్తావా? కాల్చు, మళ్ళీ నీకు సిగరెట్ కాల్చే ఛాన్స్ ఉందో లేదో. ఏది ఆ విగ్రహం ఒకసారి చూపించు, మేము సరిగ్గా చూడలేదు.